యాక్చువల్లీ ఆ రోజు థర్డ్ డేగా 3 days అవుతుంది. పాస్టర్ గారు ఫోన్ చేసి క్యాచి లేగా ఏక్ వర్డ్ లేకి బోలో కోన్ సా బోల్ అంటే అందరిలాగా నేను కూడా చెప్పాను. నాకు తెలుసు, ఆయనకి చెప్పాను, ఆమెకు కొంచెం మాలూమ్ నేజీ, నాకు ఏది రాదు, వాక్య జ్ఞానం లేదు, మీరు ఏది చెప్తే అదే. ఎందుకంటే ఏ చెప్పినా నాకు రాదు, జడ్ చెప్పినా నాకు రాదు, 7 మాటలో ఏది కూడా నాకు సరిగ్గా రాదు. సో నేను ఫ్రీ విల్ మాట, అంతే, ఫ్రీ స్టైల్ నాది. సో ఏది ఇచ్చినా ఓకే. సో తర్వాత నాకు అనిపించిందా లేకపోతే హోలీ స్పిరిట్ మాట్లాడుతున్నా నాకు అర్థం కాలేదు. ఎలి లమాక్ సమక్తాని అని ఆ మాటలు నువ్వు చెప్తే బాగుంది కదా అని, సరేలే అని నెక్స్ట్ మెసేజ్ చూశాను. మెసేజ్ చూస్తే 4th వర్డ్ ఎల్లి లమా సవక్తాని అని రాయబడింది. చాలా ఆనందించాను, దేవా ఏంటో మా డిజైర్స్ ఆ విధంగా ఫుల్ఫిల్ చేస్తావని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మేము చిన్న చిన్న చాక్లెట్స్ గురించి కూడా ప్రేయర్ చేసుకోవచ్చు సిస్టర్, నో ప్రాబ్లం, దేవుడు ఇస్తాడు. గాడ్ ఈజ్ జస్ట్ లైక్ ఎ స్మాల్ కిడ్. ఆయన మహాభయంకరుడు అయినా ఆయన ఒక మనస్తత్వం ఎప్పుడైతే మా పట్ల ఎలాగుంటుందంటే, ₹10 చాక్లెట్ తింటే మేము ఎలాగ హ్యాపీ అయిపోతాము చిన్నపిల్లలు, అలాగే హీ నోస్ అవర్ డిజైర్. ఎప్పుడు కూడా ఎవరు వచ్చేసి ఒక మాట చెప్పాలి, నేను ఎక్కువ టైం తీసుకోవచ్చు, క్షమించాలి. ఎందుకంటే నేను చాలా తక్కువ తీసుకుంటాను అనుకున్నాను, కానీ కొన్ని మాటలు వస్తున్నాయి, అది చెప్పాలి అనిపిస్తుంది. మా యూత్ పాస్టర్ గారు ఉండేవారు, ఆయన ఇప్పుడు న్యూజిలాండ్లో ఉన్నారు. ఆయన పేరు దేవ, మా స్నేహితులే, మా అనియ ఫ్రెండ్ మాట, పెద్ద ఆయనే. సో ఆయన చాలా అల్లరివాడు, చాలా భయంకరమైన లైఫ్ స్టైల్, అది మేము ఊహించలేము. ఈవెన్ హీ యూస్ టు టేక్ డ్రగ్స్ మాట. అలాంటి ఒక మనిషి, అలాంటిది దేవుడు ఆయన్ని మార్చివేశాడు. మార్చిన తర్వాత నేను ఫుల్ టైం మినిస్ట్రీకి వెళ్ళిపోతానని ఫుల్ టైం మినిస్ట్రీ వెళ్ళి ఒక ఊర్లో వెళ్ళారు. ఫస్ట్ టైం ఊరు వెళ్తే అక్కడ ఆయనకి ప్రార్థన టెస్ట్ ఏంటంటే, ఒక ఆవు ఉన్నోళ్ళు అన్నమాట. ఆవు పాలు పెట్టలేదు, ఒక్క ఆవు ఉంది, వాళ్ళు చాలా పేదోళ్ళు. ఆవిడ వచ్చేసి అడిగింది, బాబు ఒకసారి ఆవు పాలు వచ్చినట్లు నువ్వు ప్రార్థన చేయి, పాలు ఇవ్వట్లేదని. ఆయనకి అదే అభిషేకం పొందాడనమాట. ఫస్ట్ టైం వెళ్ళిసి ఎవరి మీద చేయి పెట్టాడు ఆయన? ఆవు మీద చేయి పెట్టి, అంటే తల మీద పెట్టి, దేవా పాలు బాగా రానిగాక అని. 2 రోజులు అక్కడ మీటింగ్ అవుతుంది కదా, 2 రోజుల తర్వాత, 1 రోజు తర్వాత ఆవిడ వచ్చింది, పాలు ఇచ్చిందండి అని. ప్రైజ్ ద లార్డ్. సో గాడ్ ఈజ్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. కుక్క గురించి కూడా మేము ప్రేయర్ చేసుకోవచ్చు. మాకు తెలీదు, కుక్కల ద్వారా కూడా రక్షణ ఒకడు పొందగలుగుతాడు. నాకు తెలుసు, నా ఒక స్నేహితుడు వాళ్ళ తమ్ముడు ఉండేవాడు. మేము క్రికెట్ ఆడేటప్పుడు బ్యాక్లో ఏంటి చెప్తాను నాన్న, థర్డ్ వికెట్ కీపర్ కాదు, థర్డ్ మ్యాన్ కదా, వాడు ఉంటాడు మా చిన్నోడు. వాడి కుక్క కరిసింది, తెలియకుండా వాడి కుక్క కరడం ఏమైందంటే, వాడి ఇంట్లో చెప్పలేదు, భయపడి. కొన్ని రోజుల తర్వాత వర్షాకాలం రాగానే వాడికి అది ఏంటి ర్యాబిస్ ఇది అయిపోయింది. బయటికి రావడం, మా రైల్వే కాలనీ ఎంత హంగామా అయింది అంటే, ఆ అబ్బాయిని ఎవరైతే చూడడానికి వెళ్ళేవారో డాక్టర్స్ ఏం చెప్పారంటే, విదిన్ 2 days చచ్చిపోబోతున్నారు, మీరు చూడలేరు కాబట్టి విషం ఇచ్చి చంపేస్తామని. లేదు బాబు, అలాగా నా కొడుకు మేము చూడలేమని బ్యాగ్ తీసుకుని, రైల్వే క్వార్టర్స్ కాబట్టి బ్యాగ్లో మొత్తం బంద్ చేసుకుని అక్కడ ఉంచారన్నమాట. అయితే ఎంతోమంది వెళ్ళి చూశారు, వాళ్ళందరూ భయపడ్డారు. అక్కడ మాకు ఒక అన్నయ్య అవుతాడు, విలియం అని, ఆయన క్రైస్తవుడే కానీ దేవుని భయం లేదు. ఆయన వెళ్ళి ఆ అబ్బాయికి ఒక 5 నిమిషాలు చూశాడు. ఆ పడుతున్న కుక్కలాగా అవుతున్న విచిత్రము, ఆ సీన్ చూడగానే ఈయనకి 1 వారం వరకు జ్వరంతో ఉణిగిపోయి, అమ్మ ఫలానా అక్క అంటే మాకు ఎవరైతే స్పిరిచువల్ లీడ్ చేసేవారో ఆ ఆంటీ, ఆవిడని ఒకసారి పిలిపించి నాకు ప్రేయర్ చేయించమని చెప్పారు. వారం తర్వాత ఈవిడ వెళ్ళి ప్రార్థన చేయగానే ఆయన అప్పుడే రక్షణ పొందారు. సో కుక్కల ద్వారా కూడా రక్షణ రావచ్చు. ఆమెన్. దేవుడు ఎలా కార్యం చేస్తాను మనకి తెలియదు. హల్లెలూయా. నా టాపిక్ వేరే, నేను వేరే వైపు వెళ్ళిపోతున్నాను. 5 నిమిషాలు అయిపోయింది, ఇంకా 5 నిమిషాలా 10 minutes 15 ఓకే, ఇంకా 15 minutes. హల్లెలూయా.
ఇంకా నిద్ర వస్తే సిస్టర్స్ నిద్ర వస్తే మీరు చేతులు ఎత్తవచ్చు. దేవుని సన్నిధిలో మీకు ఫ్రీడమ్ ఉంది. ఆమెన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మాకు సిగ్గు లేదు. సిగ్గు ఎక్కడ ఉంటుంది తెలుసా? బార్లో ఉంటుంది. బార్ వాళ్ళు అందంగా చేసిన వర్క్స్ అది సిగ్గుమైనది. దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావంటే నీకు స్వేచ్ఛ ఉంది. ఆమెన్, హల్లెలూయా. అందుకే మీరు ఏమైనా చేసుకోవచ్చు. ఆమెన్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అలాగని పడుకోకండి. ప్రైజ్ ద లార్డ్. అది ఒప్పుకోను. సో ఇక్కడ రాయబడి ఉంది, దేవుని మాటలు చెప్తుంది, ఎలి ఎలి లెమా సబక్తాని. మీ అందరికి తెలుసు ఈ వాక్యము. ఇప్పుడు విన్నాము ఆ రెవల్యూషన్స్, ఆ అంటే వర్డ్స్ ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడి నుంచి అమ్మో బాబాయ్ నా మతిపోయింది. ఎంత జ్ఞానమో. ప్రాబబ్స్ ఎక్కడెక్కడికి వెళ్ళిపోయారో ఏంటంటో చెప్తారో నాకు అర్థం కాలేదు. నాకు ఒకటి కూడా ఎక్కలే. అలాగుంది. ఒకటి ఎక్కింది, ఆంటీ చెప్పారు, ఆ కాల్లో వెళ్ళింది కదా, అది భయంకరంగా ఉంటుంది కదా. అమ్మో బాబాయ్ నేను చూశాను ఒకసారి. నాకు నీ నొప్పి వచ్చేటప్పుడు నేను హాస్పిటల్ వెళ్ళాను. మా ఫ్రెండ్ పాస్టర్ గారు చెప్పారు, ఫలానా ఒక డాక్టర్, ఆయన పేరు మర్చిపోయాను. అక్కడికి వెళ్తే నేను వెళ్ళి చెకప్కి వెయిటింగ్లో ఉన్నానమాట. ఒకడు వచ్చాడు, కాల్లో ఇది ఉంటుంది కదా రాడ్స్, 2-3 రాడ్స్ ఉన్నాయన్నమాట. ఆయనకి 2 పీసెస్ అయిపోయింది. అయితే చాలా పేదోడు. అది యాక్చువల్లీ ఏంటంటే చేయాలంటే అది నమ్ చేయాలి. ఒక ఇంజెక్షన్ ఇస్తే మొత్తం డెడ్ అయిపోయిన తర్వాత అది తీస్తారన్నమాట. ఆయనకి డబ్బు అంత లేదు. అది ఒక 5,000 ఎంత ఖర్చు పెట్టాలి. నా దగ్గర లేదు అనగానే డాక్టర్ నువ్వు భరిస్తే నేను తీసిస్తాను అన్నాడు. ఆ రాడ్ తీయకపోతే ఏంటవుతుందంటే సెప్టిక్ అయిపోద్ది అన్నమాట. ఆ రాడ్ తీసి ఇంకొక రాడ్ దాంట్లో గుచ్చాలన్నమాట. తీశాడు, నాకు సౌండ్ రాలే. అన్నాడు. పెట్టడం మటుకు అరలపోయాడు. అది ఒక విచిత్రమైన సౌండ్ చేశాడు. నా భార్య కూడా ఉందేమో, నువ్వు ఉన్నావా? అయితే నాకు తెలియదు కదా ఏం జరుగుతుంది అంటే, ఆ డాక్టరు ఏం చేయకుండానే ఇంత పెద్ద రాడ్ కొత్తది పెడుతున్నాడండి, అందుకే అలాగవుతున్నాడని. ఆ సౌండ్ వినగానే నాకు అనిపించింది, ఇది మూలుగులతో కూడిన సౌండ్. అది ఎంతో భయంకరంగా ఉంటుంది, అది ఊహించలేము. ఆయన తర్వాత నేను వెళ్ళాను, ఒక 15 నిమిషాలు అలా కూర్చొని గింజుకున్నాడంటే చిన్న పిల్లలు ఎలాగా ఇది అవుతారు కదా, అలాగ అయిపోతున్నాడు, స్వెట్టింగ్. సో ఆ నొప్పి ఎంత భయంకరంగా ఉంటుంది. ఆ మేకులు అలాగ వెళ్ళేటప్పుడు ఎలాగుంటుందో నాకు తెలియదు బాబు. ఓ గాడ్, ఐ డోంట్ నో. నాకు ఒకసారి యాక్సిడెంట్ ఇక్కడ అయ్యేటప్పుడు నాకు తగిలిందన్నమాట. కార్ డాష్ చేసి చనిపోయేవాడిని, దేవుడు రక్షించారు 2007లో. ఇక్కడ తగిలింది, పెద్ద దెబ్బ తగిలితే అక్కడ తెలీదు, మాకు నొప్పి ఏం తెలీదు. ఈ మొత్తం అంతా నమ్మైపోద్ది, ఈ మొత్తం అంతా పడిపోద్ది మాట. ఎలాగనిపిస్తుంది అంటే ఒక 2-3 క్వింటల్ ఒక బస్తా దీంట్లో వేసేస్తే ఎలాగుంది అలాగ ఉంటుంది. ఏమో దేవుడు ఎలాగ భరించాడో నాకు తెలీదు. ఆమేన్, హల్లెలూయా. సో మాథ్యూ 27:45 ఒకసారి చదువుదాము. నాన్న స్వర్ణ ఒకసారి మైక్ తీసుకురా, నాకు కొద్దిగా హెల్ప్ చేయి. నేను కన్ఫ్యూజ్ అయిపోయి మీకు ఇంకా లేట్ చేసేస్తాను. తర్వాత కొంతమంది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని. సో ఇక్కడ చూడండి, ఈ పాయింట్ మీకు తీసుకొని వస్తున్నాను. ఏంటంటే ఇప్పుడు వరకు 3 విధంగా యేసయ్య మాట్లాడుతున్నాడు. ఓకే, 3వ వాక్యము ఆయన చెప్పారు. సో హీఈస్ ఇన్ ద కాన్షియస్ వరల్డ్, అంటే ఈ లోకంలో ఆయన ఉన్నారు. ఆయన శరీరము, ఆయన ఆత్మ, లేకపోతే ఆయన ప్రాణము ఎలాగంటే మీతో మాతో కలిసినట్లు ఆయన ఉన్నారు. బట్ ద సినారియో ఇస్ చేంజింగ్. అక్కడ ఒక సీన్ జరిగిపోతుంది, అది మారిపోతుంది. ఏంటి మారిందమ్మా మీరు చెప్పగలుగుతారా? చెప్పాలి, విన్నారు కదా, ఇప్పుడు వినాలి. అది వినకపోతే నిద్ర వస్తుంది. మధ్యాహ్నము 12 గంటలకి చీకటి అయిపోయింది, రాత్రిలాగా అయిపోయింది. ఆమోస్ ఒకసారి వెళ్ళిసి చూడమ్మా, 8:9లో ఒకసారి చదవా. ఆమోస్ 8:9 ఒకసారి చదవండి. అమ్మ మైక్లో మాట్లాడండి, నేను తెలుగులో చెప్పలేను కదా.
ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును. అది చాలు. ఇంకా ఆమోస్లో అది దేవుడు ఏం చేస్తున్నాడు, మధ్యాహ్నము 12 గంటలు, నూన్ అనగానే ఎగ్జాక్ట్ 00 మాట. ఆ టైంలో ఎగ్జాక్ట్లీ డిజిటల్ వాచ్ ఇలాగ యానలాగ్ వాచ్ లేదు కాబట్టి మధ్యాహ్నం కానీ ఇలాగ ఉంటుంది అన్నమాట. సన్ ఇలా పడుతూనే ఉంటుంది, అంటే ఇక్కడ తగులుతుంది. ఆ టైంలో ఇది ఎండాకాలం కాబట్టి అక్కడ మండిపోతుంటుంది ఆ ఏరియాలో. సో ఆ దేశంలో ఇలా పడుతుంటుంది కాబట్టి ఆ టైంలోట చీకటి అయిపోయింది. ఎందుకైందో ఇది తర్వాత చూద్దాం. ఓకే, నేను ఒక రూమ్ గురించి చెప్తాను. అంటే ఈ వరల్డ్లో డిఫరెంట్ రూమ్స్ ఉంటుంది కదా. పార్టీ రూమ్ ఉంటుంది, ఎక్కడైతే యంగ్స్టర్స్ వెళ్ళి అందరూ పార్టీ. ఓకే, రైల్వే పార్టీలు కూడా అవుతుంటుంది, సురేష్ గారు తెలిసి ఉంటుంది. అలాగే డ్యాన్స్ రూమ్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఎక్కడ ఫిల్మ్ హాల్ అవ్వచ్చు, లేకపోతే డిఫరెంట్ ప్లేసెస్ అవ్వచ్చు. స్టడీ రూమ్ ఉంటుంది, చర్చ్ కూడా ఉంటుంది, ఇది ఒక రూమే కదా. అలాగా స్పోర్ట్స్ రూమ్ ఉంటుంది, అక్కడ అందరూ ఆడతారు, అక్కడ వెళ్ళి ఎవరు కూడా కూర్చోరు. అలాగే ప్రేయర్ రూమ్ కూడా ఉంటుంది. ఆమెన్, హల్లెలూయా. మా జీవితంలో కూడా కొన్ని రూమ్స్ ఉంటాయి. ఆనందం ఇచ్చే రూమ్. అమ్మ పడుకుని పోతున్నారు, నా వైపు చూడాలి. ఆనందం ఇచ్చే రూమ్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మ్యారేజ్ ఒక రూమ్, మ్యారేజ్ ఒక గది, అక్కడ నువ్వు ఆనందిస్తావు. సక్సెస్ ఒక గది, సక్సెస్ ఒక ప్లేస్, అక్కడ నువ్వు ఎప్పుడు కూడా జయం పొందుకుంటావు. నీ లైఫ్లో ఆ రూమ్ వచ్చింది అంటే నీలో అన్ని సక్సెసే. ఇప్పుడు బెన్నీని లేకపోతే దీపక్ని అడిగితే సక్సెస్ గురించి వాళ్ళు చెప్తారు. అలాగే డిగ్నిటీ ఒక రూమ్ ఉంటుంది, ఆ ప్లేస్. అక్కడికి వెళ్తే నీకు ఘనత, నీకు హుందా, నీకు ఐశ్వర్యము, సమస్తము నీకు ఉంటుంది. అలాగే ఫ్యామిలీ రిలేషన్షిప్ ఒక రూమ్ ఉంటుంది, అది ఒక ప్లేస్. నీకు అందరూ ఉంటారు, నిన్ను ప్రేమించే వాళ్ళు అందరూ ఉంటారు. అలాగే ఒక రూమ్ ఇలాగా కూడా లైఫ్లో ఉండొచ్చు, అది ఏంటంటే టీయర్స్, కన్నీరు, బాధ, నొప్పి, రోగము. అది హాస్పిటల్ లాంటి ప్లేస్ కూడా వచ్చేమో. ఆ ప్లేస్ నీ జీవితంలో ఎప్పుడైతే క్రాస్ చేస్తుంది, నువ్వు బాధల నుంచి వెళ్తున్నావేమో, నువ్వు కష్టాలను అనుభవిస్తూ ఆ నొప్పిలో తట్టుకోలేక మొరపెడుతున్నావేమో, అలాంటి ఒక ప్లేస్ కూడా అవ్వచ్చు. ఓల్డ్ ఏజ్ ప్లేస్, ఓల్డ్ అయిపోయిన తర్వాత విడిచిపెట్టి, తల్లి తండ్రికి విడిచిపెట్టి పిల్లలు వెళ్ళిపోతుంటారు, అలాంటి రూమ్ కూడా అవ్వచ్చు, లైఫ్లో రావచ్చు నీ జీవితంలో. అయితే నేను ఇంకొక రూమ్ గురించి మీకు చెప్తాను. ఈ రూమ్ నుంచి నేను వెళ్ళాను కాబట్టి మీకు చెప్తాను. ఇక్కడ ఎంతోమంది అలాంటి రూమ్ చూసారో లేదో నాకు తెలీదు, నేను చెప్పాలి అనుకుంటున్నాను. మీరు నా గురించి ఏమనుకున్నా నాకు ఏం ప్రాబ్లం లేదు, ఇది ఏంటి అలాంటోడు అన్న ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఒక రోజు వచ్చింది, నా సొంతలోనే ఆశ్చర్యపోయారు, ఇది ఏంటి అలాంటోడు ఎలాగైపోయాడు అనుకున్నా. ఇది 2-3 సంవత్సరం జరిగిన సంగతి, నా స్నేహితుడికి తెలుసు. ఇది ఒక స్ట్రేంజ్ రూమ్. ఆ రూమ్లో ఎవరు కూడా వెళ్ళాలి అనుకోరు. ఆ రూమ్ ఒక్కసారి నువ్వు ఎంటర్ అయ్యావు అనుకో, చాలా జాగ్రత్త వినాలి. ఒక్కసారి ఎంటర్ అవుతే నువ్వు బయటికి రావడం జరగడం చాలా కష్టం. దానికి ఎంట్రన్స్ గేట్ అనేది ఉండదు, ఎగ్జిట్ గేట్ అనేది ఉండదు. నువ్వు ఇలాగ వచ్చేసి ఇలాగ వెళ్ళిపోవడం అనేది ఉండదు. ఒక్కసారి దూరిపోతే ఆ రూమ్ నుంచి బయటికి రాలేవు. అది ఎలాంటి రూమ్ అంటే ఎవరితో నీకు కనెక్షన్ ఉండదు, నువ్వు ఒంటరిగా మారిపోతావు. నువ్వు ఈ ప్రదేశంలో ఉన్న వందల మధ్య ముందు ఉన్నా నువ్వు ఒంటరిగా మారిపోతావు. అది ఆ ప్లేస్ ఆఫ్ అబాండన్డ్, అంటే తెలుగులో విడిచిబడుట. నేను కొన్ని రాశాను. ఆ రూమ్ అలాంటి, అది ఒక చీకటి గది. అది ఎంత చీకటిగా ఉంటుందంటే నువ్వు ఆ రూమ్ లోపలికి వెళ్తే నువ్వు పగల, ఇప్పుడు నూనె గురించి మాట్లాడాము కదా, 12 o'clock ఒక బయట వెళ్ళి ఎండ అలా పడుతున్నా నీకు ఎండ కనిపించదు,
ఆ సూర్యుడు కనిపించడు, నువ్వు చీకట్లో ఉంటావు. ఎలాగ చీకటి అంటే రాత్రి 12 గంటలలాగా చీకటి ఉంటుంది. అది ఒక గ్లూమీ ప్లేస్, అది దిగులుతో కూడిన ఒక రూమ్. అది ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ టెర్రర్. బీభత్సం ఎప్పుడు కూడా నువ్వు భయభ్రాంతం అవుతూనే ఉంటావు. అలాంటి రూమ్. ఇట్ ఈస్ ఎ రూమ్ ఆఫ్ టియర్స్. నువ్వు కన్నీరు కాస్తావు, రోజంతా కన్నీరుతోనే ఉంటావు. నీకు అర్థం కాదు, 24 hours నువ్వు కన్నీరుతోనే ఉంటావు. నువ్వు ఆ కన్నీరు నుంచి బయటికి రాలేవు. నీకు మనుషులు చూసి ఎందుకు ఏడుస్తున్నావంటే ఏం చెప్పలేవు. ఒక్కొక్కసారి నీకే అనిపిస్తుంది, నేను ఎందుకు ఏడుస్తున్నాను, అంతవరకు నేను ఎందుకు ఏడుస్తున్నానని నీకు కూడా అర్థం కాదు, కానీ నువ్వు ఏడుస్తూనే ఉంటావు. మూలుగులు అంటే ఆ రూమ్లో వెళ్తే తెలుస్తుంది మూలుగులు ఏంటి. ఒకసారి నా భార్య, ఒకసారి కాదు కొన్నిసారి ఏంటంటే నైట్ డ్యూటీ పడేటప్పుడు కళ్యాణి హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ దగ్గర వెళ్ళేటప్పుడు క్రాస్ చేస్తారు కదా నైట్ టైం, ఒకరు వెళ్ళేటప్పుడు కొన్ని సౌండ్స్ వస్తుంటుంది అన్నమాట. ఇప్పుడు చెప్పాను కదా హాస్పిటల్లో ఆయన అరిశాడు, అలాంటి మూలుగులతో సౌండ్ వస్తుంటుంది. వీళ్ళు భయపడిపోయి ఏంటి ఇలాగా అని, అంటే ఈవిల్ స్పిరిట్స్ ఏడుస్తుంటుంది అక్కడ. అది ఆ మూలుగులతో ఏడ్చిన అంటే లోపల జరుగుతున్న అది ఒక ప్యానిక్ అటాక్. అది నీకు భయభ్రాంతం చేస్తూనే ఉంటుంది. 24 hours యూ విల్ క్రై, 24 hours యూ విల్ బీ ఇన్ దట్, అంటే భయంతో. ఎలాగంటే నీ కూతురు కూడా, చిన్న కూతురు కూడా నీ వైపు చూసి చెప్తా, డాడీ తుమ్కో క్యా హో గయా అని అడుగుతుంది. అలాంటి మాట. నువ్వు ఆ పసిబిడ్డ దగ్గర, ఆ పసిబిడ్డ కన్నా ఇంకా దిగజారిపోయిన స్థితిలో ఉంటావు. ఇట్ ఈజ్ అ ప్లేస్ ఆఫ్ హోప్లెస్నెస్. అక్కడ హోప్ అనే వర్డ్ అనేది ఉండదు. అక్కడ ఆశ అనేది, నిరీక్షణ అనేది నీకు అసలు వినపడదు. అలాంటి రూమ్ అది. అక్కడ నీ రిలేటివ్స్ కాదు, నీ యొక్క ఫ్రెండ్స్ కాదు, ఎవరు కూడా నిన్ను హెల్ప్ చేయలేరు. నీ భార్య ఒక స్పర్శ నీకు ఏ ఆనందం తీసుకుని రాదు. నీ కూతురు ఒక స్వీటెస్ట్ కిస్ కూడా నీకు ఏం ప్రభావం తీసుకుని రాదు. నువ్వు ఎలాగ తయారవుతావు అంటే, ఒరియాలో ఒక మాట ఉంటుంది, జడో బస్తు అంటారు. అంటే ఇట్ ఈజ్ అ డెడ్ థింగ్. నువ్వు ఎలాగ అయిపోతావు అంటే నువ్వు చనిపోయినట్టే అయిపోతావు. నీకు ప్రాణం ఉంటుంది కానీ నీకు స్పర్శ ఉండదు. నీకు ఎవరు తిట్టినా నీకు ఏమనిపించదు, ఎవరు మంచి మాటలు చెప్పినా నీకు చేయాలనిపించదు. నో స్మైల్ ఫర్ మంత్స్ అండ్ మంత్స్. స్మైల్ అనగా ఇలా కాదు, ఇది కూడా ఇలా చేయడానికి నీకు ఇష్టం ఉండదు. ఎప్పుడు కూడా ఏడుస్తూనే ఉంటావు. ఏడుపే నీకు మిగిలిపోద్ది, ఒంటరితనమే నీకు మిగిలిపోద్ది. ఆ రూమ్ నుంచి ఎంత నువ్వు ట్రై చేసినా ఆ రూమ్ నుంచి నువ్వు బయటికి రాలేవు. అప్పుడు నువ్వు అరుస్తావు, ఎల్లి ఎల్లి లెమా సమక్తాని అని ఏడుస్తావు, కానీ ఎవరు వినరు, వినిపించదు. దేవునికి కూడా వినిపించదేమో నాకు తెలీదు. ఎలాగనిపిస్తుంది అంటే, ఆ రూమ్ లోపలికి వెళ్తే పెద్ద, ఇంత చిన్న కత్తి కాదు, ఇంత పెద్ద సోడు ఇలాగా ఒక్కసారి కాదు 10 సారి ఇలాగా పొడుచుకొని చచ్చిపోవాలి అనిపిస్తుంది. అలాంటి ఒక స్థలం అది. మీకు అర్థమవుతుందా నేను చెప్పడం? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ నీకు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్, ఆయన వైజాగ్లో పెద్ద డాక్టర్ అవ్వచ్చు, హెచ్ఓడి అవ్వచ్చు. ఆయనకి అర్థం కాదు, ఆయనే రివర్స్గా నీకు తిడతాడు, ఏంట్రా ఇలాగ అవుతున్నావని. నీకు చిన్న కూతురు ఉంది కదా, నీకు భార్య ఉంది కదా, అందమైన భార్య, కుటుంబం ఇచ్చాడు కదా, నువ్వు ఎందుకు ఇలా ఏడుస్తున్నావని డాక్టర్ రివర్స్గా క్వశ్చన్ వేస్తాడు.
ఆ డాక్టర్కి చెప్పలేని స్థితి. నీకేం తెలుసురా బాబు, నేను ఏటవుతున్నానని. ఎందుకంటే నువ్వు ఆ రూమ్లో ఉన్నావు. ఆ రూమ్లో ఎవ్వరు కూడా ఎంటర్ చేయలేరు. ఎవరి ప్రార్థన ఆ రూమ్లో వినిపించదు. ఎంత అనాయింటెడ్ పర్సన్ వచ్చి నీకు చేయి పెట్టినా అక్కడ నీకు విడుదల ఉండదు. నీ ఫ్రెండ్స్ ఎంత సహాయం చేసినా అవ్వదు. కుటుంబస్తులు ఎంత నీ కౌన్సిల్ చేసినా అక్కడి నుంచి నువ్వు బయటికి రాలేవు. నేను చెప్తాను, ఈ లోకంలో ఎంత అందమైన ఒక స్త్రీని తీసుకొని వచ్చి అక్కడ నిల్చోపెట్టి డ్యాన్స్ చేపించిన ఆ డ్యాన్స్ నీకు ఏది ఆకర్షణగా ఉండదు, నీకు ఏది ఇవ్వదు. ఇంకొక విధంగా చెప్పాలంటే, పరలోకం నుంచి దూతలను నువ్వు తీసుకొని వచ్చి అక్కడ నిల్చోపెట్టి ఒక పెద్ద క్వైర్ ఆర్కెస్ట్రా ఇలాగా ఇచ్చేసి వాళ్ళు వర్షిప్ చేసినా అది ఏమనిపించదు. అది విచిత్రమైన ప్లేస్. అది ఈ లోకంలో ఎక్కడ ఉందో నాకు తెలీదు. పాకిస్తాన్లో ఉందో లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో ఉందో ఎక్కడుందో నాకు తెలీదు. కానీ ఇట్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ టార్మెంట్. అక్కడ ఎప్పుడు కూడా బాధే. అక్కడ ఒక భాష అనుకుంటున్నాను, బాధే, నొప్పే. ఒకవేళ ఆ నొప్పితో బాధతో నువ్వు కృంగిపోయి నిద్ర వస్తే వెంటనే నీకు కళ్ళు ఎటు కనిపిస్తాయి తెలుసా? నీ పడక లేకపోతే నీ బెడ్లో కొంతమంది దురాత్మ శక్తులు కూర్చొని ఉన్నట్టు నీకు అనిపిస్తాయి. వెంటనే లెగిసిపోతావు, ఇంకా దుఃఖంలో నువ్వు వెళ్ళిపోతావు. ఈ ప్లేస్ గురించి ఈ లోకంలో మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు దొరకపోవచ్చేమో నేను చెప్పిన ప్లేస్. కానీ బైబిల్ ఒక మాట చెప్తుంది. లూక్ 16:23 ఒకసారి చదువు నాన్న. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొలను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఇది ఆ ప్లేస్. ఇంగ్లీష్లో ఏంటంటే హేడ్స్ అని రాసి ఉంటుంది. హేడ్స్ అనగా గ్రేవ్ యార్డ్. అది చనిపోయిన వాళ్ళు అక్కడ ఉన్న ప్లేస్. అది ఆ ప్లేస్ ఆఫ్ టార్మెంట్. నా టైం అయిపోయింది కానీ నేను కంప్లీట్ చేయాలి, ఎందుకంటే మధ్యలో తీసుకొని వచ్చాను. ఐఎమ్ సో సారీ, కానీ నేను తీసుకొని వెళ్ళాలి. ఇది చెప్పాలి మీకు. ఈ ప్లేస్ ఎలాంటిదండి? ఆ ప్లేస్ ఆఫ్ సఫరింగ్. అది బాధ కలిగించే ఒక ప్లేస్. యంగ్స్టర్, ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ సఫరింగ్. ఇట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ ప్యానికింగ్. ఇట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ యువర్ సిన్. నువ్వు చేసిన పాపము ఒకరోజు అది చెట్టుగా మారుతుంది. ఆ చెట్టు ఒక ఫలం తీసుకొని వస్తుంది. ఆ ఫలం ఎక్కడ కోస్తున్నావంటే ఆ రూమ్లో వెళ్ళి నువ్వు కోస్తావు. అలాంటి ఒక ప్లేస్ అది. మీకు అర్థమవుతుందా? నువ్వు చేసిన పనికి ఆన్సర్ అనేది అక్కడ దొరుకుతుంది. ఇంటర్నెట్ కనెక్షన్. ఇక్కడ స్విచ్ నొక్కితే అమెరికాలో మెయిల్ డెలివర్ అవుతుంది. ఆ విధంగా ఇక్కడ చేసినవి ఆ రూమ్లో నువ్వు చూస్తావు. దట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ జడ్జ్మెంట్. అది రెవల్యూషన్లో రాయబడి ఉంది. లూక్ 8:31 కూడా రాయబడి ఉంది. చదువుకున్నానా? టైం అయిపోద్ది. అబిస్ అని ఉంటుంది. అగాధ. అది ఏంటి? అగాధ. దానికి ఎంట్రన్స్ ఉండదు, ఎండింగ్ ఉండదు, స్టార్టింగ్ ఉండదు, ఎండింగ్ ఉండదు. మీకు అర్థమవుతుందా? అది ఎప్పుడు కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఇట్ ఈజ్ అ లూపింగ్ ప్రాసెస్. అంటే నువ్వు తిరిగి 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 మొత్తం అంతా తిరిగి ప్రపంచం అంతా తిరిగి వచ్చేసి ఆ పాయింట్లోనే ఉంటావు. అయిపోయింది అనేటప్పుడు ఆ పాయింట్లో ఉంటావు. సో ఇట్ ఈస్ అగాధ. దానికి ఒక ఎండింగ్ అనేది లేదు. అలాంటి ప్లేస్ అది. ప్లేస్ వేర్ దెర్ ఈస్ నో కనెక్షన్ విత్ గాడ్ ద ఫాదర్. పరమ తండ్రితో సంబంధం లేని ఒక ప్లేస్.
అ ప్లేస్ వేర్ హోలీ స్పిరిట్ కాంట్ రీచ్. దేవుని ఆత్మ అక్కడ పరిచర్య చేయలేని స్థలం. అది ఎందుకు జరిగిందంటే అది తండ్రి ఆజ్ఞ చేసే ఒక శ్రపింపబడిన స్థలం. అది అక్కడ తండ్రి కూడా పనిచేయరు. అక్కడ కనికరం అనేది ఉండదు, అక్కడ దయ అనేది ఉండదు. నో మర్సీ. మర్సీ అనేది ఆ వర్డ్ అక్కడ మేము ఊహించుకోలేము. ఆ ప్లేస్ ఎలాంటిది అంటే డిమన్స్తో సహవాసం చేసే ప్లేస్. సాతానుడు తిడుతున్నాం కదా, సాతానుడు నువ్వు బంధువుగా అక్కడ ఉంటాడు, సాతానుడితోనే ఉంటావు నువ్వు. ఆ ప్లేస్ ఈరోజు ఉన్నాను కదా సాతానులతో, ఒక రోజులో సరిపోద్ది, రేపు నాకు వదిలిపెట్టండి ఇంటికి వెళ్ళిపోతాను గాజువక అని చెప్పడానికి అవదు. సిస్టర్స్ వింటున్నారా? జాగ్రత్తగా వినండి. ఆ ప్లేసు టైం బాండ్లెస్ ప్లేస్. అది ఒక్కసారి నీకు గ్రిప్ చేసిందనుకో, దానికి ఒక టైం హద్దు లేదు, అది శాశ్వతం వరకు అక్కడ ఉంటావు. మార్క్ 9:48 ఒకసారి చదువునా. అమ్మా మైక్ ఆన్ చేసి చదువమ్మా. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అది ఎలాంటి ప్లేస్ అంటే ఆ ప్లేస్ ఆఫ్ డికే. డికే అనగా తెలుగులో క్షయము అంటే ఎప్పుడు కూడా క్షయించిపోతుంటుంది. అక్కడ ఏ వస్తువు వేసినా వెంటనే తినేస్తాయి. అక్కడ పురుగులు ఉంటాయి. ఆ పురుగులు చనిపోదు. అక్కడ పడినోడు కూడా కొన్ని నిమిషంలో పురుగుగా మారిపోతాడు. ఈ పురుగులతో నేను ఎందుకు ఉన్నానని చూసేటప్పుడు ఒకవేళ వాడిని ఒక అద్దం తీసుకొని వెళ్ళి చూడరా బాబు అంటే వాడు మనిషిలాగా ఉండడు, వాడు పురుగులాగా మారిపోతాడు. ఈవెన్ దేవుడు కూడా అక్కడ పడితే దేవుడు కూడా పురుగులాగా మారిపోతాడు. ఇది గమనించాలి. ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ worms. ఇట్ ఈస్ డిచ్, అదర్వైజ్ వీ కెన్ సే ఊబి. అది ఎలాంటి ఊబి అంటే పురుగులతో కూడిన ఊబి. అది ఎంత పెద్దది మనకు తెలీదు. దేవుడు అక్కడికి వెళ్ళాడు, పరమ తండ్రి ఎప్పుడు వెళ్ళాడు, హోలీ స్పిరిట్ ఎప్పుడు కూడా వెళ్ళడు. ఎందుకంటే అది దరిద్రమైన స్థలం, అది పాపంతో కూడింది. పాపం ఎక్కడ ఉంటే దేవుడు ఉండడు కదా, ఆయన పరిశుద్ధుడు కదా. పరమ తండ్రి అక్కడ అడుగు పెట్టలేడు, పరిశుద్ధాత్ముడు అక్కడ వెళ్ళలేడు. కానీ కుమారుడు వెళ్ళగలుగుతాడు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ చెప్దామా. ఆయన వెళ్ళకపోతే నువ్వు నేను అక్కడే ఉండవలసింది. ఎక్కడ ఉండవలసిందమ్మా? పడుకోవడానికి అవదు. పడుకుంటే దయ్యాలు కనిపిస్తాయి, నాకు కనిపించింది, అందుకే చెప్తున్నాను. మీకు అర్థమవుతుందా? చాలా సీరియస్గా వినండి, చాలా డేంజర్ మాటలు చెప్తున్నాను. ఇది మేము చేసింది ఇక్కడ, అక్కడ రిజల్ట్ చూస్తాము. చాలా జాగ్రత్తగా వినాలి. ఐ షుడ్ బీ వెరీ సీరియస్. నేను సీరియస్లీ ఉన్నాను. 3 రోజుల నుంచి మాటలు అలాగా దేవుడు, నేను బైబిల్ చదవలేదు అంటే వాక్య ధ్యానం అంటే నేను వాక్య ధ్యానం చేయట్లేదు, కానీ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏంటి 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 దేవా, ఏంటి ఎలాగ అనిపించావు అంటే వెన్ ఐఎమ్ వాకింగ్ హీస్ టాకింగ్. అలాగా నేను రాసుకున్నాను. అక్కడ పరిశుద్ధాత్ముడు వెళ్ళడు, తండ్రి వెళ్ళడు, కానీ ఒకే ఒకడు వెళ్తాడు. ఆయన మనిషి, ఆయన మనిషి, ఆయన ఒక మనిషి అయి ఉన్నాడు. ఆ మనిషి వెళ్తాడు. నేను ఇప్పుడు చెప్పాను కదా, దేవుడు వెళ్ళినా అక్కడ పురుగుగా మారిపోతాడు కానీ కదా. ఓకే, సో అక్కడ ఆయన వెళ్ళాడు. ఒకసారి చూడండి ఐజియా 53:2-4 ఒకసారి. లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు సురూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను,
మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. చూడండి ఆయన ఎలాగ మారిపోయాడంటే అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన వైపు మేము చూడడానికి కూడా ఇష్టపడలేదు. ఇంకొక మాట ఉంటుంది, సామ్స్ 22:6 ఒకసారి చదవను. ఐఎమ్ సో సారీ, నేను బాగా లేట్ చేశాను. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల అంతే అమ్మా, నేను నరులు కాను, నేను పురుగును. ఆయన మొరపెడుతున్నారు. ఏంటి అయిపోయారు ఆయన? ఇప్పుడు మీకు అర్థమైందా? దేవాది దేవుడు ఎవరైతే లోకానికి సృష్టించాడు, ఆయన ఏ విధంగా మారాడు? పురుగుగా మారిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ ఊవిలో నేనున్నాను, నేను ఆయనతో కలిశాను. ఆయన ఆ విధంగా బాధపడుతుండగా నేను కలిస్తే ఆయన ఒక మాట చెప్పాడు, నాకు తినరా అన్నాడు. హ్యావ్ ఎ బైట్ అన్నాడు. నాకు ఒకసారి తిను అన్నాడు. సక్ మై బ్లడ్ అన్నాడు. నా రక్తానికి, సక్ అంటే ఏంటి తెలుగులో? పీల్చు అన్నాడు. నేను పీల్చాను. ఎప్పుడైతే ఆ ఊబిలో నేనున్నానో పురుగుగా, నేను ఎప్పుడైతే పీల్చానో నాలో జీవం వచ్చింది, నాకు ఒక స్వరూపం వచ్చింది, నేను బయటికి వచ్చాను, నాకు ఫ్రీడమ్ దొరికింది. ఈరోజు నిల్చొని ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎంతోమంది ఆ లోకం చూసారో లేదో తెలియదు కానీ 2 సంవత్సరం నేను బాధపడ్డాను. నా భార్య నా సైడ్లో ఉండి ఏడ్సిది, కోపమై తిట్టిది, కానీ నా భార్యకి అర్థం కాలేదు, నా అక్క చెల్లెలకి అర్థం కాలేదు, నా అన్య తమ్ముళ్ళకి అర్థం కాలేదు. ఏ వరల్డ్ అంటే దట్ ఈజ్ ఏ వరల్డ్ విచ్ ఈజ్ ఎప్పుడు అంటే దానికి ఒక అంతం లేని స్థలం అది. దావీదు చెప్తాడు కదా ఆ సామ్స్లో, నాకు అగాధ నుంచి నువ్వు తీసుకొని వచ్చావు అని. ఆమేన్. చిన్న మాట అగాధ అని రాసి ఉంటుంది. అగాధ ఎంతో భయంకరమైనది నేను చూశాను నా జీవితంలో. అందుకే మీ ముందు నిల్చొని ఉన్నాను. నేను ఎప్పుడైతే ఆయన రక్తం పీల్చుకున్నాను, ఆయన శరీరం తిన్నాను, ఎప్పుడైతే తెలుసుకున్నాను ఇదే జీవపు రొట్టి అని, ఇది తింటే నేను బ్రతుకుతానని తెలుసుకున్నాను, ఆ రోజు నా జీవితంలో కార్యం జరిగింది. అయితే నేను పురుగుని, నాలో విషం ఉంది, నేను పాముని, నేను ఆయన్ని బయట చేస్తే ఆయనకి ఏటవుతుంది? ఆయన ప్రాణం నాలో వచ్చింది కదా, నా విషం ఆయనలో వెళ్ళింది. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఇన్ఫెక్ట్ అయిపోయాడు, ఎయిడ్స్తో ఇన్ఫెక్ట్ అయిపోయాడు, క్యాన్సర్తో ఇన్ఫెక్ట్ అయిపోయాడు, పాపంతో ఇన్ఫెక్ట్ అయిపోయాడు, ఆయన పురుగులా మారిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుని మాటలు చెప్తాడు, ఆయనలో ఏ అందం లేదు, ఆయనలో ఏ ఒక చందం అనేది లేదు. ఆయన ఒకనాడు పరలోకంలో రోజ్ ఆఫ్ షారోన్ లాగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. గులాబు, అది కూడా షారోన్ అనే ఒక ప్లేస్లో, ఉన్నతమైన ప్లేస్లో ఉన్న గులాబీ పువ్వులాగా ఉన్నాడట. ఆయన బ్రైట్ మార్నింగ్ స్టార్ లాగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. లిల్లీ ఆఫ్ ద వ్యాలీ లాగా ఉన్నాడు. లిల్లీ ఆఫ్ ద వ్యాలీ ఏంటి చెప్తారు? పుష్పమా ఏంటి? లోయల్లో ఉన్న పుష్పమలాగా ఉన్నాడు. కానీ నా గురించి ఆయన క్రష్ అయిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ రోజు మధ్యాహ్నం నుంచి అప్పుడు వరకు శారీరక ప్రాబ్లం, ఇప్పుడు వరకు చూసాం కదా, మధ్యాహ్నం నుంచి ఎప్పుడైతే ఆ చీకటి వచ్చింది, అవి ఏంటంటే దేవుడు విడిచిపెట్టాడు. నో మర్సీ. కుమారుడు వైపు ఆయన ఒక కనికరము, దయ పోయింది. ఆయన ఉగ్రత వచ్చింది. ఆ ఉగ్రత చీకటిగా మారిపోయింది. ఆ చీకట్లో దురాత్మ శక్తులు, ఇట్ మే బి మిలియన్స్ అండ్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ లీజియన్స్, దే కేమ్ అండ్ అటాక్ జీసస్. ఆమేన్, హల్లెలూయా. ఆయన సిలువలో అలాగ నిల్చున్నాడు, కానీ శారీరకంగా ఒక మనిషిలాగా ఉన్నాడు. కానీ సో మెనీ ఆఫ్ దెమ్ దే ఆర్ ఇంజెక్టింగ్. వాళ్ళు ఏడ్ చేస్తున్నారు అంటే విషము వాళ్ళు శరీరంలో ఇంజెక్ట్ చేస్తున్నారు.
హీ బికమ్ అ వామ్, హీ బికమ్ అ సర్పంలాగా మారిపోయాడు దేవుడు. ఆ సర్పంలాగా మారిన ఆ వ్యక్తి మా గురించి సమస్తం తీసుకున్నాడు కదా. ఈరోజు ఒకవేళ నువ్వు దేవుని సన్నిధిలో ఉంటున్నావు, నువ్వు దేవుని సన్నిధిలో ప్రతి వారము కానుక ఇస్తున్నావు, ప్రతిదీ చేస్తున్నావు, కానీ ఒకవేళ కూడా ఒక్కసారి కూడా నువ్వు ఆయన్ని అనుభవించలేదానికి, దిస్ ఇస్ ద టైమ్ హీస్ టెల్లింగ్ యూ హ్యావ్ ఎ బైట్. నాకు ఒకసారి తినేసి చూడు, నీ జీవితం మారిపోద్ది. ఆమెన్. హల్లెలూయా. ఐఎమ్ సో సారీ, చాలా టైం తీసుకున్నాను, కానీ నేను అనుకుంటున్నాను దేవుని యొక్క కార్యము మా జీవితంలో జరగాలి. ఆ ప్లేస్ అనేది ఎవ్వరు కూడా వెళ్ళకూడదు. యంగ్స్టర్స్ ఎస్పెషలీ, యూ షుడ్ నాట్ గో. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, వాట్ ఎవర్ పోర్నోగ్రఫీ యూ ఆర్ ఎంజాయింగ్ టుడే, one day if you'll go to that place, you can't enjoy that. Whatever money you are enjoying, if you'll go to that place, you can't enjoy that. So be ready and have a bite. That is Jesus, that is true bread and your true lover. Amen.